తిరుమలలోని ఎస్బీఆర్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ బాబు విజయశాంతిల కుమార్తెలు ఉషిక, చరిత, రిషికలు గ్రామంలోని శివాలయంలో పూజ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా చిన్నారుల మృతదేహాలకు పుష్పమాలతో నివాళులర్పించారు. అనంతరం తల్లిదండ్రులను పరామర్శించిన మంత్రి డాక్టర్ బాబు కుటుంబానికి అండగా ఉంటామని, ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చిన్నారుల మృతికి సంతాపం తెలియజేస్తూ భావోద్వేగానికి గురై కన్నీటి వీడ్కోలు పలికారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు ఒకేసారి మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమలలోని ఎస్బీఆర్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ బాబు విజయశాంతిల కుమార్తెలు ఉషిక, చరిత, రిషికలు గ్రామంలోని శివాలయంలో పూజ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా చిన్నారుల మృతదేహాలకు పుష్పమాలతో నివాళులర్పించారు. అనంతరం తల్లిదండ్రులను పరామర్శించిన మంత్రి డాక్టర్ బాబు కుటుంబానికి అండగా ఉంటామని, ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చిన్నారుల మృతికి సంతాపం తెలియజేస్తూ భావోద్వేగానికి గురై కన్నీటి వీడ్కోలు పలికారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు ఒకేసారి మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. గిరినాథ్, చెప్పండి. ఏదైతే చిత్తూరు జిల్లా పుత్తూరు వడమాలపేట మండలం ఎస్బీఆర్ కాలి గ్రామానికి చెందినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ బాబు విజయశాంతిల దంపతులకు ముగ్గురు కుమార్తెలు. అయితే చరిత్ర 13 సంవత్సరాలు 6వ తరగతి చదువుతుంది, మూషిక 16 సంవత్సరాలు 10వ తరగతి చదువుతుంది, రూపుక 11 సంవత్సరాలు. ఏదైతే వీరు ముగ్గురు కలిసి వాళ్ళ అమ్మతో పాటు ఏదైతే స్థానికంగా ఉన్న శివాలయానికి వెళ్లారు. శివాలయం చేసేదానికి సాయంత్రం వెళ్ళగా అక్కడ ఏదైతే కాచి పట్టడంతో ఆ కాలు జారిపోవడంతో అక్కడ ముగ్గురు చిన్నారులు కూడా సరే మునిగిపోవడం జరిగింది. అక్కడ కొంచెం లోతు ఉంటే అంతే వెంటనే వాళ్ళ అమ్మ ప్రయత్నించగా కాపాడడానికి వాళ్ళ అమ్మ కూడా మునిగిపోయే ప్రమాదం ఉండడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించి ఆమె నీటిలో నుంచి బయటకు తీసి కాపాడైతే ముగ్గురు చిన్నారులు కూడా మృతి చెందడంతో స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే పుత్తూరు ప్రభుత్వ కళాశాలకి ఏదైతే వైద్యశాల తీసుకెళ్లా మృతి చెందడంతో అక్కడి నుంచి ఆ గ్రామానికి అయినటువంటి ఏదైతే ఎస్బీఆర్ పురానికి వాళ్ళ ముగ్గురు మృతదేహాలకు తీసుకొచ్చిన పరిస్థితి. అయితే గ్రామంలో ముగ్గురు చనిపోవడంతో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి స్థానికులంతా చూశారు. ఆ బాధని కలిసివేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. ప్రతి ఒక్కరూ దీని గురించి చర్చిస్తున్న పరిస్థితి. అయితే ఆర్ఎంపీ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న బాబు కూడా అదే రోజు అయితే అరుణాచలంలో ఉన్నటువంటి శివాలయానికి శివుడు దర్శనానికి కూడా వెళ్ళడం. అయితే శివ దర్శనానికి ఇద్దరు వెళ్ళగా ఇలాంటి జరగడంతో తీవ్ర విషాదం చేర్చుకుంది. అయితే అక్కడ స్థానిక మంత్రి ఆర్కే రోజా అయితే కూడా వెళ్లి నివాళులు అర్పించే పరిస్థితి అయితే మంత్రి రోజా కూడా కన్నీరు మున్నీరైన పరిస్థితి అయితే కూడా ఉంది. వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ కూడా సరే ఆమె హామీ ఇవ్వడం జరిగింది. అయితే గ్రామంలో ఎన్నో ఏడుగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో కూడా గ్రామంలో ప్రతి ఒక్కరు కన్నీరు మున్నీరైతున్న పరిస్థితి ప్రస్తుతం చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలంలో ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది అక్కడ. రైట్ గిరినాథ్, థ్యాంక్ యూ.